వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి అని కోర్టుకెళ్ళి పోరాటం చేయగలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీ కనీసం వాళ్ళ వ్యూహాలు ఏంటి, ఏ స్టాండ్ తీసుకోవాలి, ఏం డిమాండ్ చేయాలి అన్నటువంటి క్లారిటీ లేకుండా, ఒక సరైనటువంటి విధానం లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగానే వ్యవహరిస్తోంది అన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ సిమ్టమ్స్ ఆల్సో. ఓ పక్కన నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్న ఒక డిమాండ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ జరిగింది సీజేపీ నుంచి. ఆయన కారణాంతరాలన్నీ మనం ఇంకొక కథనంలో మనం మాట్లాడుకుందాం, అందులో ఉన్నటువంటి ఆ మ్యాజిక్ ఏం జరిగింది అనేది. మొత్తానికి ఆయన రిజైన్ చేశారు. సో ఏపీలో వచ్చేసరికి ఎలాంటి అవకతవకలకి తావు లేకుండా సజావుగా సాగినటువంటి డిఎస్సికి దాన్ని ముడిపెట్టి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇమ్మీడియట్గా రాజీనామా చేసేయాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ప్రకటనలు ఇస్తున్నారు, అంతా అయిపోతుంది. సో నీట్ పేపర్లో లీక్ ఆరోపణలు, ఏపీలో పారదర్శకంగా జరిగినటువంటి డిఎస్సి, ఈ రెండింటికి అసలు లింక్ ఏంటి? ఇది వైసీపీని వెంటాడుతున్నటువంటి ఒక ప్రశ్న. నిజానికి ఇక్కడ డిఎస్సిని అడ్డుకునేందుకు వైసీపీ చేయనటువంటి ప్రయత్నం ఏమైనా ఉందా? డెఫినెట్గా లేదు. చాలా ప్రయత్నాలు చేశారు. కోర్టుల్లో వరుసగా పిటిషన్లు వేశారు, పరీక్షల మీద అనుమానాలు రేకెత్తించే ప్రయత్నాలు చేశారు. ఇలా ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూటమి ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రతి ఒక్కటి చాలా మైన్యూట్ లెవెల్లో స్క్రూటినీ చేసి మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో పరీక్షల్ని చాలా పారదర్శకంగా నిర్వహించి నియామక ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అంటే అడ్డుకునే ప్రయత్నాలేమో ఒకవైపు జరిగితే ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రయత్నం ఇంకోవైపు జరిగింది. ఏడాది కూడా అయిపోయింది. సో పరీక్షలు పూర్తయిన తర్వాత కూడా వైసీపీ అదే ఆరోపణలు, డిఎస్సిలో అవకతవకలు జరిగిపోయాయి. అధికారులేమో ఎప్పటికప్పుడు వాటికి స్పష్టమైనటువంటి వివరణలు యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ క్లియర్గా ఇచ్చారు. అయినా సరే ఆధారాలకు ఆరోపణలు చూపంటారా నాయన, ఆరోపణలకు ఆధారాలు చూపంటారా అంటే ఇక్కడ రాజకీయ రచ్చ మాత్రం కొనసాగిస్తున్నారు. సో వీళ్ళ టార్గెట్ అసలు డిఎస్సినా లేదంటే నిరుద్యోగుల్లో ప్రభుత్వం మీద నమ్మకం తగ్గించడమా? ఈ డౌటే కొడుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ సెకండ్దే కరెక్ట్ అవుతుంది అనుకోండి. సో ఇక దీని మీద నారా లోకేష్ ఇప్పటికే వైసీపీకి బహిరంగ సవాల్ విసిరారు. మీకు డిఎస్సి మీద ఏ చిన్నపాటి అనుమానం ఉన్నా సరే చర్చకి మీరు రండి, సమాధానం నేను అన్ని ఆధారాలతోటి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పి స్పష్టం చేశారు. ఇక్కడ నిజంగానే డిఎస్సిలో అవకతవకలు జరిగిపోయాయి, వైసీపీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఒకవేళ ఉన్నాయనుకోండి, ఆ సవాల్ని స్వీకరించి చర్చకి ఎందుకు రావట్లేదు? వాళ్ళు ఆధారాలు ఎందుకు బయట పెట్టట్లేదు? తప్పుంటే నిలదీయాలి, అవసరమైతే న్యాయ పోరాటం, ప్రజా పోరాటం కూడా చేయాలి. కానీ ఇవేమి చేయకుండా నువ్వు రాజీనామా చేసే అంటూ డిమాండ్ చేయడం మరి దేనికి సంకేతం? అసలు ముందుగా ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ పూలికే పెద్ద బూతు. నీట్ పేపర్ లీక్ తోటి డిఎస్సిని పోల్చడం, సో పరీక్షల మధ్య తేడా, ఆరోపణల స్వభావం, వాస్తవ పరిస్థితుల్ని పూర్తిగా విస్మరించడం, ఇవన్నీ కూడా అందులోనే ఉన్నాయి. ఒకవైపు ఏమో పేపర్ లీక్ మీద దేశవ్యాప్తంగా ప్రశ్నలు తలెత్తిన వ్యవహారం, ఇంకోవైపు డిఎస్సి మీద ఆధారాలతో నిరూపించలేనటువంటి ఆరోపణలు. ఈ రెండింటిని ఒకే ఘటన కట్టడం అంటే నిజంగానే ముందుగా అన్నట్టుగా గుడ్డెద్దు చేలో పడ్డట్టే. సో ఇక్కడ వైసీపీ పోనీ లేదు, ఎస్ నారా లోకేష్ దొరికాడురా మనకి, ఖచ్చితంగా సవాల్ ఇసిరాడు కదా, ఇక్కడ తీసుకుందాం మన ఈ అభ్యంతరాలు ఇచ్చినటువంటి అభ్యర్థులందరూ మన దగ్గరికి వచ్చారు 2025లో ఎగ్జామ్ రాసి వాళ్ళకి జాబ్ రాని వాళ్ళందరినీ కూడా తీసుకెళ్దాం మనం ఇప్పుడు, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళి ఎస్ ఇదిగో మీ అందరికీ కూడా సాక్ష్యాలు వీళ్ళతోటే తీసుకొచ్చాం, వీళ్ళ అభ్యర్థులు పాపం ఇందులో ఫెయిల్ అయిపోయారు, మీరు చేసినటువంటి స్కామ్లో మీరు అమ్ముకున్నారు, వీళ్ళ దగ్గర ఇది ఉంది, స్పోర్ట్స్ కోటాలో కూడా మీరు అమ్మేసుకున్నారు, వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఆ సవాల్ని స్వీకరించి ముందుకు వెళ్ళాలిగా. పరీక్ష ఎక్కడ తప్పు జరిగిందో ఆధారాలతో చెప్పాలిగా. ఆ నియామకాలు అక్రమం జరిగాయా లేదా అనేటువంటిది నిరూపించాలి కదా. మరి ఇవన్నీ లేకుండా రాజీనామా చేసేయాలి నారా లోకేష్. ఈ మాటలు మాట్లాడితే ప్రజలు ఇక్కడ నమ్ముతారా? అసలు సమాజం నమ్ముతుందా? ఇక్కడ నిరుద్యోగ యువతని మీరు మభ్యపెట్టేసి ఏదో చేయాలి అనుకుంటే ఏది జరగదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది రాజకీయ ఆరోపణలు కాదు, వాళ్ళకి కావాల్సింది ఉద్యోగాలు. ఈ జాబ్ క్యాలెండర్లు వీటి మీద హామీలు కాదు, నోటిఫికేషన్లు, పరీక్షలు వాయిదా పడడం కాదు, పరీక్షలు సజావుగా జరగడం, నియామకాల మీద అనుమానాలు కాకుండా పారదర్శకంగా ఉద్యోగాలు రావడం వాళ్ళకి కావాలి. అందుకే డిఎస్సి విషయంలో వైసీపీ రాజకీయంగా ఎంత రచ్చ చేసినా, చేస్తున్నా, చేయబోతూ ఉన్నా అది చివరికి నిరుద్యోగ యువత అడిగే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే అవకతవక జరిగిందని చెప్తున్నారా, మరి ఆధారాలు ఎక్కడా అని. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం అనేది రాజకీయ వ్యూహం కావచ్చు, కానీ నిరుద్యోగుల భవిష్యత్తుతోటి ఆడుకోవడం ఇది మాత్రం రాజకీయంగా చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చేటువంటి వ్యవహారం మాత్రమే. అందులో ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. కానీ ఇక్కడ వైసీపీ చేస్తుంది ఏంటంటే భయపడుతోంది, లోకేష్ విసిరిన సవాల్కి భయపడుతోంది.
అందుకే రాజీనామా డ్రామా తీసుకొచ్చి ఇమ్మీడియట్గా లోకేష్ కూడా చేసేయాలి. నీట్ ఎగ్జామ్ అలాగా, డిఎస్సి ఇలాగా ఇది అని చాలా క్లియర్గా చెప్తున్నారు, ఎగ్జాంపుల్స్తో సైతం చెప్తున్నారు. ఏ రూల్ ఇలా ఉంది, దాంట్లో ఇంక్లూడింగ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి కూడా ఏ విధంగా దీంట్లో అకామిడేట్ చేయాలి, ఎలా వచ్చాయి అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. రెండోది, అప్లికేషన్స్ సబ్మిట్ చేసేటప్పుడే, డాక్యుమెంటేషన్ తీసుకెళ్ళేటప్పుడే, అలాగే అప్లికేషన్ అప్లై చేసేటప్పుడే ముందుగా ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ ఏమేమి అడిగామో అన్నీ చెప్పండి అని చెప్పని. స్పోర్ట్స్ కోటాలో బ్రిడ్జ్ గేమ్ అన్నారు, అంటే ప్యాకాట్ అన్నారు, అపహాస్యం పాలయ్యారు. రెండోది, గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తికి కాకుండా నేషనల్ లెవెల్లో మీరు కేవలం పార్టిసిపెంట్స్ అనేటువంటి దాంతో వాళ్ళకి ఎందుకు ఇచ్చేశారు అన్నారు. మరి గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తికి దాని మీద ఉన్నటువంటి ఏకాగ్రత, ఇక్కడ ఉద్యోగం తెచ్చుకోవాలి అనేటువంటి దాని మీద, అక్కడ పూర్తి స్థాయి డీటెయిల్స్ ఇవ్వాలి అన్న దాని మీద, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అన్న దాని మీద ఎందుకు లేకుండా పోయింది? దీనికి కూడా వైసీపీ దగ్గర సమాధానం లేదు. అతను ముందు పెట్టించి మాట్లాడించేశారు. సో ఈ భయంతో ఇంకా 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 కిందకు వెళ్ళిపోతూ లోకేష్ రాజీనామా చేయాలి అనేటువంటి ఒక మాటనే తీసుకొస్తున్నారు తప్ప ఇంకొకటి ఇందులో లేనే లేదు అనేది మాత్రం చాలా స్పష్టం. చూద్దాం మరి లోకేష్ మళ్ళీ దీని మీద ఏమి స్పందిస్తారు, ఆర్ఎల్స్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేమన్నా మళ్ళీ హెల్లో ఇండియా అంటూ మొదలు పెడతారా, చాంతాడు లేఖల్లాగా? వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.